బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ ఈరోజు బెంగళూరు పోలీసుల ముందట హాజరు కావడం జరిగింది. గత నెల 20న బెంగళూరు జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ ఫామ్ హౌస్‌లో 100కు పైగా పాల్గొనడం జరిగింది. ఆ 100 మందిలో దాదాపు 80 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టు ఆ డ్రగ్ సంబంధించి టెస్ట్‌లో బయటపడింది. దాంట్లో మన తెలుగు నటి హేమ కూడా ఉన్నారు. గతంలో అంటే హేమ ఆ రోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను అక్కడ పార్టీకి వెళ్ళలేదని చెప్పేసి బుకాయించడం జరిగింది. తర్వాత పోలీసులు ఆ ఫోటో రిలీజ్ చేయడం, తర్వాత వీడియో రిలీజ్ చేయడం, పక్కా ఆధారాలతో హేమ కూడా పాల్గొనదని చెప్పేసి ఆధారాలు బయట పెట్టడంతో హేమ కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది. తర్వాత హేమకు సంబంధించి గత నెల 27 తారీఖు ఒకసారి, ఈ నెల ఫస్ట్‌కి కూడా 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. కంపల్సరీ మీరు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి. గత నెల 27 తారీఖు నోటీస్ ఇచ్చిన రోజున తనకు వైరల్ ఫీవర్ ఉంది, నేను రాలేకపోతున్నానని చెప్పేసి ఒకసారి, మొన్న కూడా వేరే ఏదో పని ఉందని చెప్పేసి 2 సార్లు తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈసారి సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఈ నెల 3వ తారీఖు కనుక మీరు హాజరు కాకపోతే అరెస్ట్ చేయడంతో పాటు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళిన హేమ పోలీసుల ఎదుట హాజరైంది. అసలు బెంగళూరు పోలీసులు తనను విచారణలో అసలు మీరు పార్టీకి ఎలా వచ్చారు, మీరు పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారు? ఎందుకంటే జరిగిందేమో బెంగళూరులో, హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు. దానికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి కానీ సీరియల్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది నటీనటులు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు. సో మీకు అసలు ఇన్విటేషన్ ఎలా వచ్చింది? వాసు ఏమో ఆర్గనైజర్, వాసుది వచ్చేసి విజయవాడ, మీరు హైదరాబాద్, పార్టీ జరిగిందేమో బెంగళూరు. సో ఇదంతా మీకు ఇన్విటేషన్ ఎలా వచ్చింది? మిమ్మల్ని ఇన్వైట్ చేసింది ఎవరు? మీకు డ్రగ్స్ ఇచ్చింది ఎవరు? ఎందుకంటే ఆల్రెడీ హేమో డ్రగ్స్ టెస్ట్లో తనకు పాజిటివ్ వచ్చింది. సో మీకు ఆ రోజు డ్రగ్స్ ఇచ్చింది ఎవరు? మీకు ఎవరన్నా ప్రేరేపించారా? లేకపోతే మీకు తెలుసుకొని తీసుకున్నారా, తెలియకుండా తీసుకున్నారా అని చెప్పేసి మొత్తం బెంగళూరు పోలీసులు తనపై ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. ఆ ప్రశ్నలతో మొత్తం హేమ కూడా కంగుతిన్న వ్యవహారం. ఎందుకంటే ఫస్ట్ నుంచి బుకాయించుకుంటూ వచ్చింది. ఎందుకంటే హేమ ఒక వీడియో రిలీజ్ చేస్తూ నేను అక్కడ పాల్గొనలేదని చెప్పేసి బుకాయించుకుంటూ వచ్చిన హేమ చివరికి దొరికిపోయి ఇప్పుడు పోలీసుల ఎదుట హాజరైంది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి కూడా ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా ఇండస్ట్రీకి దానికి మూలాలు అంటుకోవడం, లేకపోతే హైదరాబాద్ సంబంధించి దాని మూలాలు వెతుక్కోవడం, హైదరాబాద్లో దాని మూలాలు దొరకడం అంటే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కేసు ఎలా ఉండబోతుంది ఏందనేది బెంగళూరు పోలీసులు చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో పోలీసులు కట్టడి చేయడంతోనే రేవ్ పార్టీ వచ్చేసి బెంగళూరులో నిర్వహించడం జరిగింది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఆల్రెడీ చాలా సీరియస్గానే తీసుకున్న బెంగళూరు పోలీసులు తదుపరి యాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే దాదాపు 80 మందికి పాజిటివ్గా వచ్చింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజులో విచారణ చేయడం జరుగుతుంది. హేమకు సంబంధించి 2 సార్లు విచారణకు డుమ్మాయిన తర్వాత థర్డ్ టైం తను విచారణకు హాజరైంది. విచారణలో తను ఏం చెప్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. విచారణలో తను చెప్పిన నిజాలను బట్టి తన మీద యాక్షన్ తీసుకుంటారా లేదా, తన మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది కూడా మనకు ముందు తెలిసే ఛాన్స్ ఉంది. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ.